ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 21న సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక చిన్న లోపం వలన వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ లోపం ఏమిటి, అదేవిధంగా ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వివాహం అయిన వారికి ఏదైనా సమస్య ఉందా, లేదా కుటుంబంలో ఎలాంటి కలహాలు రాకుండా ఏ విధంగా ఉండాలో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి. మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీలో ఉన్న లోపం ఏమిటి, ఎలాంటి పరిహారం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆ చిన్న లోపం వలన మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ విధమైన పరిహారం చేయాలో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. మార్చ్ 19వ తేదీ నుండి గురువు స్థానం 11వ స్థానంలోకి వెళ్ళడం వలన వీరికి ఆదాయం మరింత పెరుగుతుంది. 11వ స్థానం అంటే ఆదాయం. కాబట్టి వీరికి ఈ ఉగాది నుండి వీరికి జూన్ 2వ తేదీ వరకు చాలా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి మీరు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించండి. మీ జీవితం చాలా బాగుంటుంది. గతంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు చూశారు, కానీ ఇప్పుడు మంచి సమయం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల పాటు మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా, ఏ విధమైన స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్నా ఈ 3 నెలల పాటు ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రతి కష్టానికి ప్రతి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి రావడంతో మీకు ఆదాయ మార్గాలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఆ మార్గాల వెంట మీరు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ప్రతి కష్టానికి విలువ అనేది ఉంటుంది. మీరు నిజాయితీగా వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. అలాగే గురుడు 12వ స్థానంలోకి వెళ్ళినప్పుడు మీకు ఖర్చు అనేది పెరుగుతుంది. కాబట్టి అప్పుడు వ్యయం, 12వ స్థానం అంటే వ్యయం. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చు పెరుగుతుంది. ఇకపోతే మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు అంత శుభమే జరుగుతుంది. ఎలాంటి నష్టాలు ఉండవు. ఇప్పుడు విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. మీ ప్రతి కష్టానికి ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఆధ్యాత్మిక ఖర్చులు పెట్టిస్తాడు. కాబట్టి బృహస్పతి ఆధ్యాత్మిక ఖర్చులు పెట్టడంతో మీకు అంతా మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. ఇది అపార్థం చేసుకోకుండా మీరు ఆ ఖర్చు ఎందుకు పెడుతున్నాం, ఏ విధంగా పెడుతున్నాం, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి పెట్టండి. ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. వ్యయస్థానం బృహస్పతి వలన మీకు మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. ఒక్కసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెడితే అది పుణ్యమే కానీ నష్టం కాదు. కొంతమంది వ్యయస్థానం బృహస్పతి అంటే అపార్థం చేసుకుంటారు, కానీ అది మీ మంచి కోసము, మీ పుణ్యం కోసము మాత్రమే ఆ ఖర్చు. కాబట్టి ఎలాంటి అపార్థాలు లేకుండా జీవితాన్ని ఆనందంగా సాగించండి. ముఖ్యంగా ఈ 3 నెలల పాటు మీరు చాలా ఆదాయం అనేది పెరుగుతుంది. తర్వాత రోజుల్లో పుణ్యస్థలాల కోసం, పుణ్యకాలం కోసం మీరు ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఇక నుండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 12వ స్థానం నుండి గురువు 1వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ రాశి వారికి జ్ఞానం అనేది మరింత పెరుగుతుంది. ఆ జ్ఞానంతో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని కలిస్తే ఎలాంటి
వృత్తి అనేది దొరుకుతుంది అని మంచి ఆలోచన విధానం పెరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడా నష్టం అనేది అస్సలు కనిపించదు. మంచి విచారణ చేస్తారు. విద్యార్థులకు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారు అక్కడ ఎలాంటి వృత్తిలో ఎలాంటి లాభాలు వస్తాయని చక్కని ఆలోచనతో ముందుకు వెళ్తారు. విదేశీ ప్రయాణాలు కూడా సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న విధంగా మీ టార్గెట్ రీచ్ అయ్యేలా సాలరీ కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు చాలా పెరుగుతుందని అందరూ చెప్తున్నారు. అది నిజమే. కానీ వీరు ఆధ్యాత్మిక సాంస్కృతిక వాటి కోసమే ఖర్చు చేస్తారు. కానీ వారికి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి బుద్ధి వంకర లేకుండా చాలా చక్కగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి వ్యయస్థానం కూడా లాభమే ఉంటుంది. ఇకపోతే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని వీరిలో కొంత మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వలన వీరు భవిష్యత్తులో చాలా ఆనందంగా ఉంటారు. తమ పార్ట్నర్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఎవరిని ఎలాంటి ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో చూడకుండా మీ పనిలో మీరు లీనమై ఉంటారు. ఇకపోతే కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కుటుంబంలో కాస్త సమయం అనేది తక్కువగా గడుపుతారు. మీ భాగస్వామి మీకోసం చాలా మారుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీ పిల్లలు కూడా మీకు అనుకూలంగానే ఉంటారు. ముఖ్యంగా మీ మొదటి సంతానంతో చాలా సంతోషంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. కుటుంబంలో ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మార్పు చేసుకోవాలని అనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ముఖ్యంగా జూన్ 2వ తేదీలోపు మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, ఏదైనా ప్రమోషన్ కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గురుబలం బుధుడు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రయత్నాన్ని మానుకోకండి. మీ పని మీరు చేస్తూ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. వారికి చాలా ముఖ్యమైన సలహాలు ఇస్తారు. మీ సలహాలను వారు అనుసరిస్తారు. మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. అలాగే సమాజంలో పేరు హోదా వస్తుంది. ఎందుకంటే సింహరాశి వారు అంటే సింహంలా ఉంటారు. ఒక్క మాట మీదనే ఉంటారు. ఒక మాట ఏదైనా ఇచ్చినట్లయితే దాటిని అస్సలు తప్పరు. కాబట్టి ఈ రాశి వారికి గౌరవం చాలా పెరుగుతుంది. మంచి ఆలోచనలతో వ్యాపారం అయినా ఉద్యోగమైనా ఏదైనా వృత్తిలో ఉన్నవారైనా అభివృద్ధి చెందడానికి ఒత్తిడి అనేది ఎక్కువగా తీసుకుంటారు. దాని వలన అనారోగ్య సమస్యలు అనేవి కాస్త రావచ్చు. కానీ ప్రతిరోజు ఉదయాన వాకింగ్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఒత్తిడి అనేది కలగకుండా ఉంటుంది. అలాగే మీరు ప్రతి క్షణం సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడుతూ వెళ్ళండి. ఖచ్చితంగా ఆదాయం రెట్టింపు అవుతుంది.